6th class second lesson. चल मेरे घोड़े. चल मेरे घोड़े चल चल चल. हिन हिनाते चल चल चल. तांगा खींचते चल चल चल. తాకత్ దిఖాతే చల్ చల్ చల్. చూడండి ఇంకోసారి చూడండి పోయము. చల్ మేరే గోడే చల్ చల్ చల్. హిన్ హినాతే చల్ చల్ చల్. తాంగా ఖీంచితే చల్ చల్ చల్. తాకత్ దిఖాతే చల్ చల్ చల్. సో ఇక్కడ చూద్దాం. చల్ మేరే గోడే చల్ చల్ చల్, దీని మీనింగ్ ఏంటి? కమాన్ మై హార్స్, కమాన్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో ఇక్కడ కమాన్ అనేటువంటి దాన్ని ఇక్కడ చల్ 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 అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఓ మై హార్స్, కమాన్ అంటాం కదా, సో సేమ్ దాన్ని మీనింగ్ అనమాట. హిన్ హినాతే చల్ చల్ చల్, కమాన్ కమాన్ అంటే ఇక్కడ సౌండ్, మేకింగ్ సౌండ్ అనమాట, సౌండ్ చేస్తూ ముందుకెళ్ళడం అనమాట. తర్వాత నెక్స్ట్ థర్డ్ లైన్ ఏముంది ఇక్కడ? తాంగే కించితే చల్ చల్ చల్. ఓకే, కించిన అంటే ఏంటి? పుల్లింగ్ అనమాట. ఓకే, కీప్ పుల్లింగ్, సో దాన్ని తాంగా కించిన అంటారు. ఓకే, తర్వాత చల్ 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 అంటే చల్నా అంటే వెళ్ళడం అని. ఓకే, ముందుకు సాగడం అనేటువంటి అర్థం. సో తాకత్ దిఖాతే చల్ చల్ చల్, షో యువర్ స్ట్రెంగ్త్ అని చెప్తాం కదా, దాన్ని ఇక్కడ తాకత్ దిఖాతే. ఓకే, కీప్ మూవింగ్, కీప్ ఫార్వర్డ్ అనేటువంటిది ఇక్కడ చల్ 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 అనేటువంటి మీనింగ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఒక చిన్న పోయం ఇచ్చారు. చల్ మేరే గోడే చల్ చల్ చల్, హిన్ హినాతే చల్ చల్ చల్, తాంగా కించితే చల్ చల్ చల్, తాకత్ దిఖాతే చల్ చల్ చల్. మౌఖిక్ ఖేల్ అంటే వెర్బల్ గేమ్ అని అర్థం అనమాట. సో ఏముంది ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏమి ఇచ్చున్నారు? ఫస్ట్ది ఏంటి? మేరా నామ్ సతీష్ హే. ఏంటిది? మై నేమ్ ఈస్ సతీష్. అంటే హిందీలో ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మౌఖిక్ ఖేల్ కదా, సో హిందీలో ఎలా మాట్లాడాలి అనేటువంటిదే ఇక్కడ ఉదాహరణ ద్వారా ఇవ్వడం జరిగింది. తద్వారా పిల్లలు కూడా ఇదే విధంగా హిందీని నేర్చుకోవడానికి. సో ఇక్కడ పిల్లలందరూ గ్రూప్గా ఉన్నారు, వీళ్ళు ఆడుకుంటున్నారు, ఆడుకుంటూ హిందీని నేర్చుకుంటున్నారు. ఇది సరదాగా ఒక టీచర్ లేకుండా వీళ్ళుగా ఇంట్రెస్ట్ చూపిస్తూ పిల్లలు మాట్లాడుకుంటూ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో పిల్లలు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా హిందీ నేర్చుకోవచ్చు. ఎలాగా? దేని గురించి నేర్చుకుంటున్నారు ఈ టాపిక్లో? మనం హిందీలో ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మన పేరు, మీ పేరేంటి అని అడగడం, మన పేరుని చెప్పడం, మీ నాన్నగారి పేరేంటి అని చెప్పి అడగడం. సో ఇలా జనరల్గా ఏదైతే మనం మాట్లాడతామో అలాంటి మాటలను ఇక్కడ ఉదాహరణ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఏమి ఇచ్చున్నారు ఇక్కడ? మేరా నామ్ సతీష్ హే అన్నాడు. ఇదే సతీష్ అనేటువంటి పేరులో మీ పేరుని ఇంక్లూడ్ చేసి మేరా నామ్ శ్రీనివాస్ హే, మేరా నామ్ రాజేష్ హే. సో ఈ విధంగా మీరు పేరుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆప్కా నామ్ క్యా హే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీ పేరు చెప్పారు కదా, ఆ తర్వాత ఎదుటి వాళ్ళని నేమ్ అడిగినప్పుడు ఏ విధంగా అడగాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే వాక్యాన్ని, అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటువంటి వాక్యాన్ని హిందీలో ఎలా చెప్తారు అంటే ఆప్కా నామ్ క్యా హే అని. ఆ తర్వాత మేరే పితాజీ కా నామ్ రాజేష్ హే అంటే ఆ పిల్లవాడు ఆప్కా నామ్ క్యా హే అంటే మేరా నామ్ శ్రీనివాస్ హే, సతీష్ హే. సో ఈ విధంగా ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడు కదా. ఆ తర్వాత అడగాల్సినటువంటి క్వశ్చన్ మేరే పితాజీ కా నామ్ రాజేష్ హే అంటే ఆ పిల్లవాడు ఏం చెప్పాడు? మా నాన్నగారి పేరైతే రాజేష్, అయితే ఆప్కే పితాజీ కా నామ్ క్యా హే, ఫస్ట్ తన పేరు చెప్పాడు, ఆ తర్వాత ఎదుటి వాళ్ళ పేరు అడిగాడు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పారు, ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి నాన్నకు సంబంధించినటువంటి పేరు అడుగుతున్నాడు. ఆప్కే పితాజీ కా నామ్ క్యా హే, మీ నాన్నగారి పేరేంటి? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో మేరీ మాతాజీ కా నామ్ సరళా హే అంటే మా అమ్మ పేరు సరళ అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మీ అమ్మగారి పేరేంటి అని అడగాలి. దాన్ని ఏమంటారు హిందీలో? ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హే.
ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హై? మీ అమ్మగారి పేరేంటి? సో ఈ క్వశ్చన్ ని మనం ఏం చెప్తాం ఇంగ్లీష్ లో? మై మదర్ నేమ్ ఈస్ సరళ, వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ అని మనం ఎలాగైతే ఇంగ్లీష్ లో అడుగుతామో సేమ్ ఇలాగే ఇక్కడ హిందీలో అయితే మేరీ మాతాజీ కా నామ్ సరళ హై, ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హై? సో ఇక్కడ మేరీ అంటే నాకు సంబంధించిన అని అర్థం, ఆప్కి అంటే మీ అమ్మగారికి సంబంధించినటువంటి నేమ్ అడిగేటప్పుడు ఆప్కా అనేటువంటి రెస్పెక్టెడ్ వర్డ్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మౌఖిక్ ఖేల్లో ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ ని మనం చదవాలి. సో ఇది మౌఖిక్ ఖేల్ సంబంధించినటువంటి లెసన్. సో విధి, छात्र गोलाकार में बैठते हैं, एक छात्र उठकर मेरा नाम. సో ఇది ఎలా ఆడాలి అనేటువంటి ఆటని చెప్తున్నారనమాట. ఛాత్ర గోళాకార్ మే బైఠతే హై, అందరు పిల్లలందరూ రౌండ్ గా కూర్చుంటారు. ఏక్ ఛాత్ర ఉఠకర్ మేరా నామ్ సతీష్ హై, రాజేష్ హై. సో ఇలా వాళ్ళ పేర్లు చెప్తారు ఒక్కొక్కరుగా. कहकर బగల్ వాలే ఛాత్ర సే పూछते हैं कि आपका नाम क्या है, అంటే పక్కన ఉండేటువంటి స్టూడెంట్స్ నేమ్స్ ని ఆడుతూ ఆడుతూ ఇట్లా రౌండ్ కూర్చుంటారు కదా, ఒకరి తర్వాత ఒకరు 1 by 1 పక్కన వాళ్ళ పేర్లు కూడా ఈ విధంగా అడుగుతారు అనమాట. బగల్ వాలా ఛాత్ర బి మేరా నామ్ సతీష్ హై, రాజేష్ హై. సో అక్కడ ఏ పేరు అయితే అక్కడ ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో వాళ్ళ పేరు చెప్తారు. బతాకర్ ఉస్కే బగల్ వాలే ఛాత్ర సే పూछता है कि आपका नाम क्या है, ఆ పక్కన ఉండేటువంటి స్టూడెంట్ అడుగుతాడు మీ పేరేంటని. ఇస్ ప్రకార్ ఏక్ కే బాద్ ఏక్, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కక్షా కే సభీ ఛాత్ర ఇస్ ఖేల్ మే భాగ్ లేతే హై. సో ఈ విధంగా ఒకరికొకరు అందరూ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు హిందీలో ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇసీ ప్రకార్ కే అన్ని ప్రశ్న भी పూछే जा सकते हैं. సో ఈ విధంగా పాఠశాలలోని మిగతా క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా 1 by 1 అందరూ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు.